इधर तक लगाना सर 10 सेंटीमीटर सर इसका बॉटम में थोड़ा ये వాటర్ పేస్ట్ లో ఏంటంటే జాగ్రత్త ఈ టైం ఉంది మళ్ళీ వాటర్ ఉంటే ఆటోమేటిక్ గా పింక్ కలర్ వేసుకోవచ్చు ఎందుకంటే అది దాని వల్లనే మనకు ఒక 1 మినిట్ ఆరాలి కంప్లీట్ హైడ్రోకార్బన్ 5 లీటర్ జార్ ఓకేనా మొన్న ఆ రోజు మీరు వెళ్ళిపోయినాక వచ్చి మళ్ళీ చెప్పిపోయినా కొద్ది ముందు పెట్టండి మీరు రండి నేను ఫోటోలు తీస్తాను చెక్కొచ్చిన orange color from top to bottom same color here 220 ml petrol 200 ml bottom side clear orange color no condensation okay na और कितना सर around 250 तक डाल दीजिए 250 तक अरे వాటర్ అవైలబుల్ దిస్ విల్ బి కండిషన్ అది ఎందుకు వాటర్ అని చెప్పాను కదా ఒక 4 days తీయకుండా ఉండడం కంప్లైంట్ వచ్చింది ఒకటి మళ్ళీ 2 days తర్వాత మనకి ఈ బంక్లో అబ్దుల్ సత్తర్ కాసిం బంక్లో కూడా ఇదే విధంగా వాటర్ వచ్చిందంట కంప్లైంట్ రాగానే అక్కడ ఉన్న ఐఓసీఎల్ సేల్స్ ఆఫీసర్తో కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ రోజు కూడా మన డిటిసిఎల్ సేల్స్ ఆఫీసర్తో ఎంక్వైరీ చేయడం జరిగింది. అందులో ఏంటంటే కల్తీ అనే దానికి మన పేపర్ టెస్టింగ్ ఉంది. ఆ పేపర్ టెస్టింగ్ చూపించాము. ఏదైనా కల్తీ ఉంటే మాత్రం దాని మీద ఆ పేపర్లో మనకు కలర్ చేంజ్ అవుతుంది, అదొకటి చూపించాము. నెక్స్ట్ డిప్ వేయించేసి డిప్లో కూడా మనం వాటర్ టెస్టింగ్ పెట్టేసి దాంట్లో ఆయింట్మెంట్ పెడితే దాంట్లో ఒకవేళ వాటర్ ఇట్లా కలిస్తే పింక్ కలర్లో వస్తుంది. ఆ పింక్ కలర్ అనేది కూడా అందరి సమక్షంలో చూపించడం జరిగింది. అలానే 5 లీటర్ జారు కూడా ఎక్కువ తక్కువ ఏమైనా పెట్రోల్ తక్కువ వచ్చింది, డీజిల్ తక్కువ వచ్చింది, ఎక్కువ వచ్చింది అలాంటివి కూడా మనం టెస్ట్ చేయడం జరిగింది. 5 లీటర్ల క్యాన్ కూడా అలాంటిది. ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఇప్పుడు కల్తీ మనకు 10% అనేది ఇథనాయిల్ ఉంటుంది పెట్రోల్లో. ఆ ఇథనాయిల్ కూడా 200 mlలో మనం పెట్రోల్ తీసుకొని 50 ml వాటర్ కలిపితే ఆ ఇథనాల్ ఎలా వస్తుంది అనేది చూపించడం జరిగింది. కావున ప్రత్యేక అందరూ కూడా కస్టమర్స్ పెట్రోల్ ఇప్పుడు బండ్లు కూడా సర్వీసింగ్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా దాన్ని లాక్ వేసుకొని ఎక్కడ కూడా అక్కడ పెట్రోల్ ట్యాంక్లో వాటర్ పోకుండా ఏదైనా వర్షం పడ్డప్పుడు కూడా డాట్ పోకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇలాంటివి జరగకుండా ఉంటాయి. మనకు తప్పనిసరిగా ఇప్పుడు మనకున్న ఫెసిలిటీస్ గురించి దాని గురించి తిరగడం జరుగుతుంది కంపల్సరీ. ఎందుకంటే మనకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో మాత్రం ఒక 2-3 months మేము బిజీ ఉంటాము. తర్వాత మాత్రం మేము కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. ఇకపైన కూడా కంటిన్యూ చేస్తాము. అధికారుల ఆదేశాల మేరకు మన కలెక్టర్ గారు జేసీ గారు ఆదేశాల మేరకు కూడా నిరంతరం చేస్తాం. కానీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో కొద్దిగా బిజీ ఉండడం వల్ల 2 months కదా, మిగతా మాత్రం కంపల్సరీ పోతాము. మా డిటీసీఎస్ కూడా ఎవ్రీ వీక్లో కూడా ఈ మనకు కంప్లైంట్స్ ఏంటంటే ఇప్పుడు వాటర్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, మనకు టాయిలెట్స్, ఫ్రీ ఎయిర్ చేస్తున్నాము. ఒకవేళ లేని పక్షంలో మేము జేసీ గారికి రిపోర్ట్ పెడుతున్నాం. వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోమని చెప్పి కూడా మేము రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాం జేసీ గారికి. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి.
మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.